కామన్ డైలాగ్ కంట్రోల్. ఈ కామన్ డైలాగ్ కంట్రోల్ అనేది మీరు జనరల్గా యూజ్ చేసే డైలాగ్ బాక్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిల్ని మీ విజువల్ బేసిక్ ప్రోగ్రామ్స్లో రైజ్ చేసే విధంగా లేదంటే షో చేసే విధంగా ఈ కామన్ డైలాగ్ కంట్రోల్ రకరకాల మెథడ్స్ని కలిగి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ షో ఓపెన్ అంటే ఓపెన్ డైలాగ్ బాక్స్ వస్తుందండి. షో సేవ్ డైలాగ్ బాక్స్ వస్తుంది. షో కలర్, షో ఫాంట్, షో ప్రింటర్, షో హెల్ప్, ఇలా రకరకాల డైలాగ్ బాక్సెస్ని మీ ప్రోగ్రామ్స్లో ఓపెన్ చేసి వాటిలోంచి ఇన్పుట్ తీసుకొని వాటిలోకి ఇన్ఫర్మేషన్ పంపించే విధంగా మీ యొక్క కామన్ డైలాగ్ కంట్రోల్ ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్లయితే ఒక కామన్ డైలాగ్ కంట్రోల్ తీసుకోండి. ఈ కామన్ డైలాగ్ కంట్రోల్ రన్ టైంలో కనబడదు మీకు. లేబుల్ బాక్స్ ఒకటి తీసుకోండి, 2 కమాండ్ బటన్స్ తీసుకోండి. సో కామన్ డైలాగ్ కంట్రోల్కి ఈ విధంగా ప్రాపర్టీస్ సెట్ చేయండి. అంటే ఫిల్టర్ ప్రాపర్టీలో మీకు ఏ ఫైల్స్ కనబడాలో ఆ ఫైల్స్ మాత్రం ఈ ఫిల్టర్ అయ్యే విధంగా ఇట్లా ఇవ్వడం జరిగింది. ఓన్లీ బిట్ మ్యాప్ ఫైల్స్ ఇట్లా కనబడేటట్టు ఇవ్వడం జరిగింది. మీకు కావాల్సిన ఫైల్ నేమ్స్ ఇట్లా స్టార్ డాట్ అని ఇచ్చి పెట్టుకోండి. కంప్లీట్గా ఈ లిస్ట్ అంతా ఇస్తే ఈ లిస్ట్ ఆఫ్ ఫైల్స్ అన్నీ కనిపిస్తాయి. ఏది ఇవ్వకపోతే అన్ని ఫైల్స్ కనిపిస్తాయి, ఫిల్టర్లో ఏమీ ఇవ్వకపోతే. తర్వాత లేబుల్ కంట్రోల్ తీసుకొని దానికి ఈ విధంగా ప్రాపర్టీస్ సెట్ చేయండి. తర్వాత కమాండ్ బటన్ 1 తీసుకొని ఇట్లా ప్రాపర్టీస్ సెట్ చేసి కమాండ్ బటన్ 2 తీసుకొని ఇట్లా ప్రాపర్టీస్ సెట్ చేయండి. ఫైనల్గా ఈ విధమైన లుక్ వస్తుంది. ఇది కామన్ డైలాగ్ కంట్రోల్. మరి ఈ కామన్ డైలాగ్ కంట్రోల్ కింద ఇది లేబుల్, ఈ 2 కమాండ్ బటన్స్ అన్నమాట. సో ఫస్ట్ కమాండ్ బటన్లో ఇది కోడ్, సెకండ్ కమాండ్ బటన్లో ఇది కోడ్ అండి. సో ఎలా వర్క్ అవుతుందో ఎగ్జాంపుల్ ద్వారా చూస్తాం. మరి మీకు కామన్ డైలాగ్ కంట్రోల్ స్టాండర్డ్ టూల్ బార్లో ఉండదు, ఎక్స్ట్రాగా ఉండే కంట్రోల్ అది. సో ఇది కామన్ డైలాగ్ కంట్రోల్. మామూలుగా ఇది ఇక్కడ కనిపించదు స్టాండర్డ్ టూల్ బార్లో. మరి కనిపించినప్పుడు మీరేం చేస్తారంటే దీని మీద టూల్ బార్ కాదండి, టూల్ బాక్స్. ఈ టూల్ బాక్స్ మీద రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేసి కాంపోనెంట్స్ సెలెక్ట్ చేసుకోండి. రైట్ క్లిక్ చేస్తే కాంటెక్స్ట్ మెనూ వస్తుంది. కాంపోనెంట్స్ సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు మీరు ఇట్లా కిందకి స్క్రాల్ అయితే చూడండి, మైక్రోసాఫ్ట్ కామన్ డైలాగ్ కంట్రోల్ అని ఉంది. ఇది మామూలుగా అయితే డీసెలక్షన్లో ఉంటుంది. ఇప్పుడు నేను ఆల్రెడీ సెలెక్ట్ చేస్తున్నాను ఈ ప్రోగ్రామ్ కోసం. సో మామూలుగా సెలెక్ట్ చేయబడి ఉండదు కాబట్టి మీరు ఇట్లా క్లిక్ చేసి దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓకే ప్రెస్ చేస్తే అప్పుడు మీకు కామన్ డైలాగ్ కంట్రోల్ వస్తుంది. సో ఈ కామన్ డైలాగ్ కంట్రోల్ని ఇక్కడ తీసుకోవడం జరిగింది ఒకదాన్ని. ఇది లేబుల్ కంట్రోల్, ఈ 2 బటన్స్. మరి ఈ డిస్ప్లే ఫైల్ నేమ్ బటన్ క్లిక్ చేస్తే ఈ కామన్ డైలాగ్ కంట్రోల్ ఫైల్ నేమ్స్ని డిస్ప్లే చేసే డైలాగ్ బాక్స్ని ఓపెన్ చేస్తుంది. చూడండి, సిడిఎల్ ఎగ్జాంపుల్ అంటే కామన్ డైలాగ్ పేరు అది. డాట్ షో ఓపెన్ అంటే ఓపెన్ డైలాగ్ బాక్స్ని షో చేస్తుంది. మీరు మామూలుగా ఫైల్లోకి వెళ్ళి ఓపెన్ అంటారు కదండి, ఓపెన్ అన్నప్పుడు వచ్చే డైలాగ్ బాక్స్ ఇలా ఉంటుంది. అలాంటి డైలాగ్ బాక్స్ని మీ ప్రోగ్రాంలో ఓపెన్ చేస్తుంది. సో మరి ఆ ఓపెన్ చేసినప్పుడు మీరు ఏ ఫైల్ అయితే సెలెక్ట్ చేస్తారో ఆ ఫైల్ని సిడిఎల్ ఎగ్జాంపుల్ డాట్ ఫైల్ నేమ్, ఈ ఫైల్ని దేనికి అసైన్ చేస్తున్నాం? లేబుల్ ఎగ్జాంపుల్ డాట్ క్యాప్షన్, మనం ఇవ్వబడిన లేబుల్లోకి చూపిస్తున్నాం అనమాట. అట్లానే సిడిఎల్ ఎగ్జాంపుల్ డాట్ షో కలర్, కలర్ డైలాగ్ బాక్స్ని షో చేస్తుంది ఇది. మరి ఏ కలర్ అయితే అక్కడ సెలెక్ట్ చేసామో ఆ కలర్ని లేబుల్కి బ్యాక్ కలర్గా అసైన్ చేస్తున్నాం. సో చూడండి ప్రోగ్రామ్ రన్ చేస్తే ఎలా ఉంటుందో. సో డిస్ప్లే ఫైల్ నేమ్, ఓపెన్ డైలాగ్ బాక్స్ వచ్చింది చూడండి. మరి ఇప్పుడు ఇక్కడ మనం బిట్ మ్యాప్ ఫైల్స్ ఇట్లాంటి ఫైల్సే తీసుకోవడం జరిగింది. మరి బిట్ మ్యాప్ ఫైల్స్ సెలక్షన్లో ఇచ్చాం. బిట్ మ్యాప్ ఫైల్స్ ఎక్కడ ఉన్నాయో తీసుకోవాలి మీరు. ఫర్ ఎగ్జాంపుల్ సి డ్రైవ్, విండోస్, ఇక్కడ సైడ్ వెళ్తే ఇక్కడ కొన్ని బిట్ మ్యాప్స్ ఉండొచ్చు. సో
సెలెక్ట్ చేసుకొని ఓపెన్ అంటే ఆ యొక్క ఫైల్ నేమ్ ఇక్కడ కంప్లీట్గా కనిపించడం జరుగుతుంది. జస్ట్ షో చేసాం లేబుల్లో అంతే. ఆ ఫైల్ని ఎట్లా యూజ్ చేసుకోవాలనేది కూడా చేయొచ్చు మనం. నెక్స్ట్ రెండో బటన్ క్లిక్ చేసినట్లయితే కలర్ డైలాగ్ బాక్స్ వచ్చింది చూడండి. ఇక్కడ మనం ఏ కలర్ని సెలెక్ట్ చేస్తే ఆ కలర్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఓకే ప్రెస్ చేస్తే ఆ కలర్ని ఈ లేబుల్కి బ్యాక్ కలర్గా అసైన్ చేయడం జరిగింది. సో ఆ విధంగా మనం డిఫరెంట్ డైలాగ్ బాక్సెస్ని ఈ కామన్ డైలాగ్ బాక్స్ ద్వారా ఓపెన్ చేసుకొని వాటిలో నుంచి ఇన్పుట్ తీసుకొని మనం మన యొక్క ప్రోగ్రాంలో వాడుకునే అవకాశం ఉంటుంది రకరకాలుగా. మరి చూడండి, రన్ టైంలో కామన్ డైలాగ్ బాక్స్ ఎక్కడెక్కడ కనిపించదు, అది ఓన్లీ డిజైన్ టైంలోనే కనిపిస్తుంది. ఓకే, మరి కామన్ డైలాగ్ బాక్స్ని నెక్స్ట్ రాబోయే ప్రోగ్రామ్స్లో ఏ విధంగా యూజ్ చేసుకోవాలనేది కూడా రకరకాలుగా చూస్తాం మనం.